ఊర్లో జనం మొత్తం కేశవ ఇంటికి వచ్చి ఆదికేశవ గారు జిందాబాద్, ఆదికేశవ గారు జిందాబాద్ అని చెప్పేసైతే జిందాబాదులు కొడుతూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న ఆదికేశవ చాలా సంతోషించి వాళ్ళకి నమస్కారం చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ దండలు వేసి అభినందనలు తెలుపుతూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న బుజ్జి మాత్రం "అమ్మ నువ్వు కూడా నాన్నకి అభినందనలు తెలుపుదువు గాని పదమ్మా" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్య మాత్రం చాలా కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసిన కేశవ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఎందుకు రమ్య ఇలా అయిపోతుందో ఏంటో అని చెప్పేసి అయితే ఆ కేశవ అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం రమ్యని తలుచుకుంటూ ప్రతి మగవాడి విజయం వెనకాతల ఆడది ఉంది అంటారు. అలాగే నా విజయం వెనకాతల కూడా రమ్య ఖచ్చితంగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇప్పుడు మాత్రం నాకు ఎలా అనిపిస్తుందో తెలుసా? సీత నా పక్కన లేకపోయినా సరే నాకు అరణ్యవాసం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది పిన్ని అని చెప్పేసి అయితే వాళ్ళ పిన్నిని చూసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బుజ్జి వాళ్ళ పిన్ని అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కేశవ తన మెడలో ఉన్న దండలు తీసేసి అక్కడి నుండి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రమ్య మాత్రం ఆగండి ఒక్కసారి అని చెప్పేసి అయితే అంటూ ఒక హారతి పళ్ళాన్ని తీసుకొని వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కేశవ వాళ్ళ అత్తయ్య అలాగే బుజ్జి అందరూ సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రమ్య మాత్రం తన చేతిలో హారతి పళ్ళాన్ని తీసుకొని వచ్చి అక్కడ ఉన్న కేశవకి హారతి తీస్తూ ఉంటుంది. అది చూసిన బుజ్జి అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇదే కదా నాకు కావాల్సింది, వీళ్ళిద్దరూ కలిసి ఉండడమే నాకు కావాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అది చూసిన కేశవ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు ముందే తెలుసు, కానీ నువ్వు లోపలే దాచేసుకుంటున్నావు, బయటకు తేవటం లేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్